రైట్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 40 మందితో స్టార్ క్యాంపెయిన్ లిస్టు కూడా విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్ బస్తీ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 3 నుంచి 4 రోజుల పాటు బస్తీ బాట కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్తో కార్నర్ మీటింగ్లో కూడా పాల్గొనున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రత్యేకంగా సూచనలు చేశారు. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే 40 మందితో కూడినటువంటి ఒక స్టార్ క్యాంపెయినర్ లిస్టును కూడా విడుదల చేసింది. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, డిప్యూటీ సీఎం, మంత్రులు, అలాగే లోకల్ సంబంధించినటువంటి నేతలు, ఇంపార్టెంట్ నేతలు, సీనియర్ నేతలు, వీహెచ్, దారం నాయందర్ లాంటి అందరి నేతల్ని కూడా ఈ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఏదైతే పెట్టడం కూడా జరిగింది. ఇప్పటికే వీరంతా కూడా ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఆల్రెడీ పాల్గొంటున్నారు, ఎక్కడికక్కడ ఇంటింటి కార్యక్రమంలో భాగంగా కూడా పాల్గొని తిరుగుతున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 3 నుంచి 4 రోజుల పాటు కూడా ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీబాట కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఈ 2-3 రోజుల్లో ఆ కార్యక్రమం సంబంధించిన షెడ్యూల్ కూడా వస్తుంది. ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా ఏదైతే ఈ బస్తీ కార్యక్రమాలు, ముఖ్యంగా కూడా జూబ్లీహిల్స్ అనగానే అందరికీ ఒక రిచెస్ట్ ఏరియా అని అనుకుంటారు, కానీ దీంట్లో చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. స్లమ్ ఏరియాస్లోనే ఈ బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా పీసీసీ అధ్యక్షుడు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 4 రోజుల పాటు షెడ్యూల్ని పూర్తిగా నియోజకవర్గం అంతా కూడా ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాలన్నీ కూడా ఏదైతే బస్తీబాట కార్యక్రమంలో కవర్ చేయాలని చెప్పి కూడా పీసీసీ అధ్యక్షుడు భావిస్తున్నారు. ఇక వీరితో పాటు ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అక్కడ 3 ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం అటు మంత్రి వివేక్, పొన్నం ప్రభాకర్, అలాగే తుమ్మల నాగేశ్వరరావు వీరు కూడా ఏదైతే బూత్ స్థాయి లెవెల్లో ఇప్పటికే అనేక సమావేశాలు కూడా నిర్వహించారు. ఇటీవలే కూడా బూత్ స్థాయికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, డివిజన్ వారీగా మెంబర్లకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటే ఏదైతే ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా 3 నుంచి 4 కార్నర్ మీటింగ్ నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నిర్వహించినటువంటి కార్యక్రమంలో 3 నుంచి 4 కార్నర్ పబ్లిక్ మీటింగ్స్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ప్రధానంగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయితే ఈ ఓవరాల్ ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచారంపై ఏదైతే దృష్టి సారించారు, ఎవరెవరు ఎన్నికల ప్రచారంలో వారికి బాధ్యత ఇచ్చారో వారు ఖచ్చితంగా అందరూ కూడా ఫీల్డ్లో ఉండాలి. ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పథకం కూడా ఏదైతే ప్రజలకు తీసుకెళ్లాలి. ఇప్పటికే 200లకు సంబంధించిన యూనిట్ల కార్యక్రమం కావచ్చు, అలాగే ఫ్రీ బస్సుకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే సన్నబియ్యం అంశం, ఇలా అనేక అంశాలు, రేషన్ కార్డులకు సంబంధించిన అంశం, ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వం ఏ పథకాలు అయితే అమలు చేసుకుంటూ వెళ్ళిందో ఆ ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే గడప గడపకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే అర్హులైనటువంటి వారికి పథకాలు అందలేదో ఖచ్చితంగా వారితో కూడా మాట్లాడి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో ప్రభుత్వం ఇప్పుడే అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తుంది. అనేక కష్టాలు, ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడుకుంటూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే మరింత అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 150 కోట్లకు సంబంధించినటువంటి పనులకు కూడా శంకుస్థాపనలు అక్కడ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఓవరాల్గా అయితే ప్రచారం అయితే పూర్తి స్థాయిలో కూడా పకడ్బందీగా చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. అంతా ఏఐసీసీ ఆధ్వర్యంలో మానిటరింగ్ కూడా ఉంటుంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇవంతా కూడా మానిటర్ చేస్తారు. సో ప్రతి ఒక్క మంత్రి, అలాగే ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వారు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు డివిజన్ల వారీగా ఎక్కడికక్కడ ప్రచారంలో పాల్గొనాలి. ఇంటింటికి వెళ్ళి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు, ఎందుకంటే ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యం. ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినట్లయితే రానున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. మేయర్ ఎలక్షన్స్లో మేయర్ సీటు దక్కించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనేక పథకాలు ఎవరికైతే ప్రజలకు చేరే వారందరినీ కూడా కలవాలి, ఆ లిస్ట్ మొత్తం కూడా సేకరించి వారికి గడప గడపకు వెళ్ళి మీకు ఈ పథకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా అందాయేమో ఖచ్చితంగా ఇంకా కూడా ఎవరికైతే ఇల్లుకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన అందలేదో వారికి కూడా ఖచ్చితంగా అంతా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఏదైతే ఉంది కాబట్టి ఎన్నికలు కార్యక్రమం ముగిసే వెంటనే ఏదైతే ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఇటు కార్యకర్తలను ఉద్దేశించి, నేతలకు ఉద్దేశించి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఫీల్డ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారిని కోరినట్టు కూడా తెలుస్తుంది. సో రోజువారీగా కూడా
ప్రభుత్వ పార్టీ చేసినటువంటి కార్యక్రమం ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాము, ప్రభుత్వ పథకాలను ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్ళాము, ప్రజల్లో ఉన్నటువంటి ప్లస్సెస్ ఏంటి, అంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మైనస్ ఈక్వేషన్స్ ఏంటి, ఎక్కడికి పోయి ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇలాంటి అనేక అంశాలను కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఉంచుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సుమారు 4-5 సర్వేలు కూడా చేయించింది కాబట్టి ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నామో అక్కడికి వెళ్ళి ప్రధానంగా ఏదైతే ప్రచారం గట్టిగా నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తుంది. సో అభ్యర్థితో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయిన్లు అందరూ కూడా ఏదైతే ప్రచారంలో అయితే దిగుతున్నారు. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ప్రచారంపై అయితే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అయితే ముందుకు సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. చందు.